హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో. తెలుగు సినిమా యాక్ట్రెస్ సురేఖ వాణి మనందరికీ తెలుసు. ఎన్నో తెలుగు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మనల్ని అలరించిన ఈమె జీవితంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈరోజు సురేఖ వాణి గారి భర్త కన్ను మూశారు. ఈయన పేరు సురేష్ తేజ. ఆయన అప్పట్లో ఎన్నో టీవీ షోస్కి డైరెక్షన్ డిపార్ట్మెంట్ హెడ్గా ఉండేవారు. ఆ సమయంలో తనకున్న వాక్చాతుర్యంతో ఎలాగైనా మంచి యాంకర్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సురేఖ. అప్పుడు సురేఖ టాలెంట్ చూసిన తేజ ఈ అమ్మాయికి చాలా టాలెంట్ ఉందని తాను డైరెక్ట్ చేసిన ఎన్నో షోస్కి సురేఖనే యాంకర్గా ఫిక్స్ చేసేవారు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ తేజ ఇంట్లో వీరి పెళ్లికి అంగీకరించలేదు. అప్పటికే పీకల్ లోతుల్లో ప్రేమలో ఉన్న వీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరుగుతుంది అంటూ తేజ తన ఇంట్లో వారిని ఎదురించి మరీ వివాహం చేసుకున్నాడు. అప్పటికి చిన్న చిన్న షోస్కి యాంకరింగ్ చేస్తున్న సురేఖ ఇండస్ట్రీలో ఉన్న సన్నిహితుల సహాయంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరో సిద్ధార్థ్ నటించిన బొమ్మరిల్లు, దుబాయ్ సీను లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఈమె. సినిమాల్లో హీరోయిన్లకు తల్లిగానో హీరోలకు అక్కగానో ఎన్నో పాత్రలు చేసిన సురేఖ ఈ మధ్యకాలంలో అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ ఏనాడు వెనుకడుగు వేయలేదు. అలాగే ధైర్యంగా ముందుకు సాగింది. ఇక రీసెంట్గా ఆమె తన కూతురితో డ్యాన్స్ చేసి పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలుసు. నా కూతురికి నేను ఏ ఒక్కరోజు తల్లిలాగా కనిపించి ఉండనేమో, ఎందుకంటే మేము ఎప్పుడూ ఫ్రెండ్స్గా ఉంటామంటూ తన ఫ్యామిలీలో ఉన్న ఆనందాన్ని పంచుకున్న సురేఖ వాణి గారి భర్త చనిపోవటంతో ఒక్కసారిగా షాక్కి గురైంది సురేఖ. ఎంతో కాలం నుండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తేజ ఈరోజు తన తుది శ్వాస విడిచారు. దీంతో యావత్ బుల్లితెర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. మా టీవీలో ప్రసారమైన మా టాకీస్, మొగుడ్స్ పెళ్ళామ్స్ వంటి సూపర్ హిట్ షోలకు డైరెక్షన్ చేసింది సురేష్ తేజయే. అలాంటి వ్యక్తి మరణ వార్త విని బుల్లితెర ఒక్కసారిగా షాక్కి గురయింది. ఇక తనను ఎంతగానో ప్రేమించి తన కోసం తల్లిదండ్రులను సైతం వదిలి నాకు నా కూతురికి ఇంతటి ప్రేమ పంచి అప్పుడే మమ్మల్ని విడిచిపోయావా అంటూ సురేఖ ఏడ్చిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఉన్న పలంగా మనం ప్రేమించిన వారు లేదా మనల్ని ప్రేమించిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మనం ఊహించగలం. సురేష్ తేజ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.